హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పొద్దున్నే సామాన్ తీసుకుని అయితే ఆఫీస్కి నుంచి వేరే సైట్కి అయితే వెళ్ళిపోయినాము. అక్కడ కొంచెం చిల్లర పని ఉండే. ఎందుకంటే పాప గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో సేమ్ అలాగే అలా నమ్ముతారు కొంతమంది కస్టమర్లు. ఏంటంటే మంచిగా పని చేసేవానికి పని ఇవ్వరు. ఎవడైతే ఖరాబ్ చేసిపోతాడో వానికి ₹1 ఎక్కువ ఇచ్చి మరీ పని చేయించుకుంటారు వాళ్ళతోని. ఎందుకో మరి నాకైతే అర్థం కాదు. నేనైతే మస్తు సార్లు చూసిన. నేనైతే మన కటింగ్ అయితే పట్టేసి మన పని అయితే మనం చేసుకుంటున్నా. కాకపోతే కస్టమర్ నిన్న నాకు ఏం చెప్పిండంటే మస్తు బాధపడ్డాడు. ఏంటంటే మొత్తం అక్కడ నేను చూపిస్తున్నా కదా, అక్కడ గీజర్ కూడా వస్తుంది, ప్లంబింగ్ పర్ కూడా చేసేసారు. మొత్తం టైల్స్ అయితే మొత్తం మీది వరకు పెట్టాలంట. ఆ పని టైల్స్ వాళ్ళు చేయాల్సిన పని మేస్త్రితో చేయించిండు. ప్లాస్టింగ్ కొంచెం మాల్ ఎక్కిస్తే అయిపోతుండే. ఆ కస్టమర్కి ఏంటంటే ఉష్క, కంకర, సిమెంట్ అనేది బాగా మిగిలిపోతుండే. ఏం చేస్తారు ఇక పాపం, వాళ్ళు ప్లాస్టింగ్ చేస్తేనే మేము టైల్స్ మెత్తాం సార్ అని చెప్పిండు. సో ఎందుకని మేస్త్రీలు కూడా వాళ్ళ పని వాళ్ళు అయితే చేసేసారు. ఇక్కడ లాస్ ఎవరంటే కస్టమర్ లాస్ అయ్యిండు. ఎందుకంటే ఒక 2 బ్యాగుల సిమెంటు, ఉష్క, మళ్ళీ సన్న ఉష్క, అది మస్తు లాసు కస్టమర్ అయితే. ఇక మా పని అయితే మేమైతే చేసేసినాము. బాత్రూమ్కి వచ్చేసి ఒక 4 మోడల్ బోర్డు పెట్టేసి, అలాగే మీద ఫాల్ సీలింగ్ వస్తుందంటే ఫాల్ సీలింగ్ గురించి ఒక 2 లైట్ పెయింట్లు అయితే లాగేసినాము. ఈ అద్దం చూసిన నుంచి నాకైతే మస్తు అనిపించింది. ఇక అక్కడ పని అయిపోగానే మా సారు ఇక్కడ సుచిత్ర వెళ్ళిపోమన్నాడు. ఇక మళ్ళీ వచ్చేసినాం సుచిత్రకు. ఇక వచ్చేసరికి 12:30 అయిపోయింది. ఇక అన్నం తినేసి అయితే ఎక్కేసేయాలి డ్యూటీకి. మధ్యాహ్నం అన్నం తిన్న సంది అయితే అన్నం మొత్తం అయితే కటింగ్ అనేది పట్టేసిండు. ఇంకా కొంచెం కటింగ్ బ్యాలెన్స్ ఉంది. అన్న అయితే షాక్ కొట్టింది. అన్నకు ఎలా షాక్ కొట్టింది అంటే వైర్ అనేది కాలిపోయింది. ఎందుకంటే మనము మిషన్ హ్యాండింగ్కి వైర్ ఉంటుంది కదా, అది కిందికి మీదికి తిప్పే లోపు వైర్ అనేది అది మొత్తము మల్ట్ అయిపోయి అయితే కాలిపోయి అన్నకు షాక్ అయితే కొట్టింది. అన్న అయితే మిషన్ అయితే రిపేర్ అయితే చేస్తుండు. ఎప్పుడైనా కటింగ్ పట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి. 2 మనుషులు అయితే కన్ఫామ్గా ఉండాలి. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా, ఒకటి ఉంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మా పక్క సైట్లో స్లాబ్లో పైపులు వేసిర్రు మన ఎలక్ట్రిషియన్లు. ఏంటంటే మొత్తం వచ్చేసి ఒక ఇటు సైడ్ ఏమో డబల్ బెడ్రూమ్, 2 ఏమో సింగిల్ బెడ్రూమ్లు. మా డౌట్ ఏంటంటే మన వాళ్ళంతా బాక్స్ టు బాక్స్ 3 డబుల్ బెడ్రూమ్లేనా ఏమో అట్లా అనిపిస్తలేదు నాకైతే. అట్లా చేసిర్రు. ఏంటంటే మొత్తం బాక్స్ టు బాక్స్ వేసిర్రు. అంటే టీవీ లైన్ వేయలేరు, మళ్ళీ అంటే నెట్ వైర్ వేయలేరు, అంతా ఫ్లోరింగ్ లైన్ వేస్తారేమో. మీరు కూడా ఇట్లానే చేస్తారా ఫ్రెండ్స్? చేస్తే కింద కామెంట్ చేయండి. మేమైతే దాన్ని సపరేట్ వేస్తాము. మొత్తం అన్నీ బాక్స్ టు బాక్స్ అయితే వేసేసారు మన వాళ్ళు. మళ్ళీ ఏంటంటే వాళ్ళ పని 4 గంటలకి అయిపోయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ పేపర్ పెట్టలేరు, మన్ను వేయలేరు, బైండింగ్ వేరు కట్టలేరు. నాకు తెలిసి పొద్దున స్లాబ్ మీద ఎవరు నిలబడతారో వాళ్ళే చేసుకోవాలనుకుంటే ఈ పని మొత్తము. మేమైతే అట్లా మొత్తం పని అయితే కంప్లీట్ చేసి బయట పడతాము. సో ఫ్రెండ్స్, ఇట్లా చేస్తారు కొంతమంది ఎలక్ట్రీషియన్లు. మీరు కూడా ఇలా చేస్తుంటే కింద కామెంట్ చేయండి. మా పని చేసుడు తక్కువ అయింది, పక్క సైడ్లో చూసుడు ఎక్కువ అయింది. ఇతనే మా సూపర్వైజరు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మొత్తం చిప్పింగ్ కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. సామాన్ అయితే సదిరేస్తున్నాము. ఇక మొత్తం చీకటి అయింది, ఏమైతే కనిపిస్తలేదు. అదే పార్ట్ 2 రేపటి వీడియోలో పైపింగ్ అనేది ఎలా చేస్తామో ఏం కథ అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, కామెంట్ కొట్టండి. ఓకేనా?